మనల్ని మిక్కిలిగా ప్రేమించిన త్రియేక దేవునికి స్తుతులు. యేసు దేవుని దివ్యనామంలో మీ అందరికీ నా యొక్క శుభవందనాలను తెలియజేస్తున్నాను. జేసీఎస్సీ మినిస్ట్రీస్ యొక్క వీడియోస్ను సత్యమెరిగిన వారికి షేర్ చేయడం ద్వారా మీరందరూ కూడా సత్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని నా యొక్క హృదయపూర్వక మనవి. ఈ లోకములో అనేకులు చింతతోనూ దిగులుతోనూ ఉండడాన్ని గమనించున్నాం. ఎందుకయ్యా చింత, ఎందుకయ్యా దిగులు అంటే తమకేదో కలిగిందని, తామేదో కోల్పోయారని కాక, లోకములో జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి, సంఘటనలను బట్టి వారు దానికి జవాబు, దాని సోర్స్ను కనుక్కోవాలని, దాని కారణం ఏంటో తెలుసుకోవాలని అనేక పర్యాయములు వారు చర్చించుచు తమ హృదయాలను తెలియబరచు, హృదయాలోచనలను తెలియబరచు, దాని విషయమై చింతించుచు అనేకులు దేవుని కొరకు ప్రార్థన చేయొచ్చు ఉండడాన్ని గమనించున్నాం. కానీ అది బయలుపరచబడినప్పుడు అది మన విషయం కాదు. కానీ అది దేవుడు బయలుపరిచినప్పుడు దాని యొక్క రహస్యాలను బయలుపరిచే దేవుడైన యేసు దేవుడు దయచేసినప్పుడు అది మన వశము, మనకి అనుమతించబడింది అని గ్రహించగలుగుతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యమును చూసుకొని ఈ బయట జరుగుతున్న సంఘటనలో ఈ వాక్యపు వెలుగులోంచి గ్రహించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయంలో ఒక మాటను గ్రహించగలుగుతున్నాం. 23వ వచనము 24వ వచనాలని చదువుతున్నాను. తమ దోషములను బట్టి చెరలోనికి పోయిరనియు, వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాన్ముఖుడనై, వారు ఖడ్గము చేత కూలినట్లుగా వారిని బాధించు వారికి అప్పగించి తిననియు అన్యజనులు తెలుసుకొందురు. వారి అపవిత్రతను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాన్ముఖుడనై వారికి ప్రతీకారము చేసి తిని అనేటటువంటి మాటను ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాం. అదే వాక్యంలో సొల్యూషన్ కూడా దేవుడు అనుగ్రహించు ఉండడాన్ని గమనించగలుగుతున్నాం. అయితే ఈ యొక్క మాటని ఒకసారి ధ్యానించినట్లయితే, చూచినట్లయితే ఇక్కడ కొంతమంది విశ్వాసఘాతకులై ఉన్నారు. ఈ యొక్క వాక్యం యొక్క కాంటెక్స్ట్, సందర్భం చెప్పబడుతుంది. తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డల గురించి మాట్లాడుతూ ఉన్నా, సర్వలోకాన్ని ఆయన రక్షించడానికే ఈ లోకంలో తన ప్రాణమును అర్పించిన యేసుదేవుడు సర్వలోకాన్ని ఆహ్వానించున్నప్పుడు సర్వలోకము ఆయన మాటలను పెడచెవిన పెట్టి తమ యొక్క ఇష్ట మార్గాల్లో నడుచుకోవడం ద్వారా వారు కూడా విశ్వాసఘాతకులై ఒక దినాన్న వారు తీర్పు పొందవలసిన వారై ఉన్నారనే మాటని గ్రహించు ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యపు మూల అర్థాన్ని బట్టి అది ఓన్లీ ఏర్పరచుకున్న వారికి అని మీ యొక్క మనసులను లిమిట్ చేసుకోకుండా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా నా యొక్క హృదయపూర్వక మనవి. అయితే ఇక్కడ విశ్వాసఘాతకుల్ని చూస్తూ ఉన్నాం. విశ్వాసఘాతకులను బట్టి ఆయన పరాన్ముఖుడై, అనగా తన ముఖమును వారి నుండి పక్కకి తిప్పుకున్నవానిగా చూడగలుగుతున్నాం. అనగా వారి మీద తన దృష్టి ఉంచుతానని ప్రామిస్ చేసిన దేవుడు వారి అపవిత్రతను, వారి అతిక్రమ కార్యాలను బట్టి అసహించుకొని వారి తట్టు చూస్తూ ఉన్నప్పుడల్లా ఆయనకి అపవిత్రత, అసహ్య కార్యాలే అనే దృష్టికి వారిలో కనబడుతున్న కారణాన్ని బట్టి ఆయన తన ముఖమును వారి నుంచి తిప్పుకున్నట్లుగా, వారి నుంచి దూరముగా, అనగా వారికి వ్యతిరేకంగా ఆయన తల ముఖమును తిప్పుకున్నట్లుగా వాక్యములో చూడగలుగుతున్నాం. ఈ యొక్క వాక్యములో బహు స్పష్టంగా ఆ యొక్క క్షేమమైన శిక్ష అయినా ఏ విధంగా వచ్చినదో తెలియపరుచు ఉన్నారు. ఆయన హస్తము అందులో లేదు. శిక్షలో ఆయన హాని చేసేటటువంటి దేవుడు కాదు.
వారి క్రియల ఫలితమే వారికి హాని చేస్తుంది. ఇక్కడ వారు ఖడ్గము చేత కూలినట్లుగా వారిని బాధించు వారికి అప్పగించితిని అనే మాట చూస్తున్నాం. ఈ విషయము అన్యజనులు తెలుసుకుందరు అనగా దేవుని ఎరగకుండా ఉన్న వారు కూడా ఈ యొక్క శిక్ష వారి మీదకి వచ్చినప్పుడు ఆ దేవుని ఎరగని వారు కూడా ఈ శిక్ష ఎలాగొచ్చిందో తెలుసుకుంటారనే మాటని గ్రహించగలుగుతున్నాం. అయితే అన్యజనులు శిక్షించు వారికి ఆయన అప్పజెప్పుతున్నట్లుగా అన్యజనులు దాన్ని చూచి గ్రహించున్నట్లుగా చూడగలుగుతున్నాం. ఈ యొక్క బాధించు వారికి అప్పగించడం అనే మాటను ఒకసారి ధ్యానించినట్లయితే, ఒక దేశము చుట్టూ శత్రువు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటారు. ఒకరి మీద ఒకరు గెలవాలనేటటువంటి తాత్పర్యం కలిగిన దేశాలు చుట్టూ ఉంటూనే ఉంటాయి. అలాగే ఒక మానవుడు జీవించున్నప్పుడు తన చుట్టూ శత్రువులు ఉంటూనే ఉంటారు. అది వైరస్ రూపంలో అయినా, బ్యాక్టీరియా రూపంలో అయినా, మనిషి రూపంలో అయినా, జంతువు రూపంలో అయినా, ఎప్పుడైనా సరే ఆపద చుట్టూ ఉంటూనే ఉండడాన్ని చూస్తున్నాం. అయితే క్షేమం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ యేసు దేవుని యొక్క కనుదృష్టి తన బిడ్డలపై, తన చేతి కార్యాలైన మానవులపై ఉన్నప్పుడు వారు క్షేమముగాను సౌఖ్యముగాను కొనసాగుతారనే మాటని చూడగలుగుతున్నాం. అయితే ఎప్పుడైతే ఆ యొక్క అతిక్రమ కార్యాలు, దోషక్రియలు, అపవిత్రత జనుల్లో పెరుగుతూ ఉన్నప్పుడు, ఆయన తన ముఖమును వారి నుంచి తిప్పుకున్నప్పుడు, ఆ చుట్టూ ఉన్నటువంటి శత్రువు వారిని జయించడానికి ప్రబలుతూ ఉన్నట్లుగా, రేగుతూ ఉన్నట్లుగా, ఎందు చేతననగా దేవుని యొక్క సృష్టికర్త యొక్క కాపుదల కనుదృష్టి లేకపోవడం ద్వారా శత్రువు మరి సాహసించి వారి మీద పడి వారిని జయించుకొని వెళ్తూ ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. దీనికి కారణం ఆయన తన స్వహస్తాలతో ఏ హాని చేయలేదు. వీరిలో ఉన్న అతిక్రమము, వీరిలో ఉన్న అపవిత్రత, దోషక్రియలు దేవుని ముఖము దూరము తమ మీద నుంచి తిప్పుకొనేలా చేయగా శత్రువు వీరిని జయించడానికి బలము పుంజుకుంటూ ఉన్నట్లుగా చూస్తున్నాం. దాన్నే శత్రువుకు బాధించు వారికి నేను అప్పగించి తిని అనగా వారి యొక్క మనస్సున పుట్టినటువంటి వారి కోరిక నెరవేర్చుకోవడానికి దేవుడు ఆటంకము చెప్పలేదు, అడ్డు చెప్పలేదు, తను ఆజ్ఞాపించలేదు. ఎందుకు అంటే తను వారి హేయ క్రియలను బట్టి వెసికినట్లుగా, అసహించుకున్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. స్పష్టమైన వాక్యము మరి ఈ యొక్క దినానికి అనగా ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు కూడా మరి స్పష్టంగా ఇది కనబడుతుంది. 24వ వచనంలో వారి అపవిత్రతను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాన్ముఖుడినై ప్రతీకారము చేసి తిని అనే మాట. ప్రతీకారము చేసి తిని తన హస్తాలతో కాదు, తను ఒక కీడుని ఆజ్ఞాపించడం ద్వారా కాదు, గాని తన ముఖము తిప్పుకోవడం ద్వారా వారికి ప్రతీకారం కలుగుతూ ఉంది. వారి కాపుదల వారిని వీడిపోతూ ఉంది. వారి శత్రువు వారిని జయించున్నాడు. నేడు లోకమును వైరస్ జయించుచూ ఉన్నా, అనేకుల ప్రాణాలను తీసుకుంటూ ఉన్నా, దాని మూల అర్థాన్ని చూసినట్లయితే దేవుని ముఖము తిప్పుకున్నట్లుగా జనుల మీద నుంచి చూడగలుగుతున్నాం. జనులకు పరాన్ముఖుడై దేవుడు ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. అందుని బట్టే అది సంవత్సరంపై 4 నెలలైనా అది ఇంకా సంచరించుందంటే కేవలము ఒక చిన్న సూక్ష్మమైన కణము విస్తరించు ఉందంటే దేవుని కనుదృష్టి పొందుకునేలాగా వీరి యొక్క ప్రవర్తన ఇంకను మారలేదు అనేటటువంటి మర్మాన్ని గ్రహించగలుగుతూ ఉన్నాం. దేవుడు పరాన్ముఖుడై ఉండబట్టి, తన ముఖమును వారి మీద నుంచి తిప్పుకోబట్టి ఆ యొక్క శత్రువుగా నిలిచిన వైరస్ ప్రబలుతూ ఉన్నట్లుగా గమనించగలుగుతున్నాం. దీనికి ఒకే ఒక సొల్యూషన్ అదేమిటి అంటే ఆ యొక్క అపవిత్రతను విడిచిపెట్టాలి. విశ్వాసఘాతకులై ఉండకూడదు.
విశ్వాసఘాతకులు అన్నప్పుడు తాము జీవిస్తామని ఒప్పుకొని ఆ విధంగా జీవించకుండా ఆ యొక్క విశ్వాసాన్ని మరి భంగపరుచున్నటువంటి ఏర్పరచుకున్న బిడ్డలు అని చూడగలుగుతున్నాం. అపవిత్రత అన్నప్పుడు మరి సర్వజనం తమను తాము అపవిత్రపరచుకోవడం ద్వారా సర్వజనులకు అది వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. అతిక్రమ క్రియలు మరి చూచినట్లయితే దేవుడు కాదన్న కార్యాలను ఆ విషయాల మీద తమ యొక్క మనసులను పెట్టి వారు ఆయన మాటకు అతిక్రమించున్నట్లుగా చూడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా సరిదిద్దుకున్నప్పుడు ఆయన తిరిగి తన ముఖము జనుల మీద, తన ప్రజల మీద, తన చేతి కార్యాల మీద, తన కొరకు ఏర్పరచబడిన వారి మీద, తన యాజకుల మీద, తన యొక్క దాసుల మీద ఆ దృష్టిని ఉంచినప్పుడు వారిని ఏ శత్రువు జయించలేడు, ఏ వైరస్సు వారికి సోకదు, ఏ రోగము వారి దగ్గరికి రాదు అనే మాటని గ్రహించగలుగుతున్నాం. అదే అధ్యాయం కింద వచనాలను చూసినట్లయితే 20వ వచనంలో 29వ వచనంలో నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాన్ముఖుడనై ఉండను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక పరాన్ముఖుడనై ఉండను అనే మాటకి అర్థం ఏమిటి? ఆయన ఆత్మను కుమ్మరించడం ఏంటి? ఆయన ఆత్మను కుమ్మరించినప్పుడు తిరిగి ఆయన తన యొక్క ముఖమును వారి తట్టు తిప్పుకోవడం ఏంటి? ఇకను వారి నుంచి దూరముగా తన ముఖము తిప్పుకొనక వారి తట్టు తిప్పుకోవడానికి ఏంటి? ఈ ఆత్మకు ఈ ముఖము తన జనుల తట్టు తిప్పడానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ ఈ యొక్క లోకములో కుమ్మరించబడినప్పుడు ఆత్మ కార్యాలను మనం ధ్యానం చేసినట్లయితే ఆత్మ పశ్చాత్తాపాన్ని పుట్టిస్తుంది. తాము చేసిన పాపమును పరిశుద్ధాత్మ దేవుడు వారికి తెలియబరుచు వారి పశ్చాత్తాపానికి కారణమవుతూ ఉంటుంది గనక వారు పశ్చాత్తాపడుతూ ఇకను ఆ పాపము చేయమని తీర్మానించుకుంటూ దేవునిలో నిశ్చయతో స్థిర మనసుతో ఆయన్ని కొనసాగుతూ ఉన్నప్పుడు అనగా ఆయన ఆత్మ వారు పడినట్లుగా వారిని రిపెంటెన్స్ కి తీసుకుని వచ్చుచు వారిలో మార్పు దయచేయుచున్నప్పుడు వారు వారి యొక్క అపవిత్రతను వీడుతూ వారి యొక్క అపవిత్రతను గుర్తించి దాన్ని విడిచిపెట్టి వారి యొక్క అతిక్రమ క్రియలను వారు గుర్తించి వాటిని విడిచిపెట్టి విశ్వాసఘాతకులైనందుకు పశ్చాత్తాపడుతూ దేవునికి సన్నిహితులు అవ్వడానికి పరిశుద్ధాత్మ కార్యము అక్కడ కారకమవుతుంది అనే మాటని గ్రహించున్నాం. అందును బట్టి తన ఆత్మను కుమ్మరించగా తన ఆత్మ కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఇకను పరాన్ముఖుడై ఉండక తన ముఖమును తన ప్రజల నుంచి దూరముగా తిప్పుకున్న వాని వలె ఉండక తన ప్రజలపై తన ముఖమును ఉంచగా వారు మరి జయ జీవితం జీవిస్తారని, వారు శత్రువు చేత జయింపబడక శక్తిమంతులై శత్రువును పారద్రోలు వారిగా ఉంటారని మాటని గ్రహించున్నాం. అందులో బట్టి ప్రస్తుత పరిస్థితిలో అయినా, మీ ఆత్మీయ పరిస్థితిలో అయినా, ప్రస్తుత లోక పరిస్థితిలో అయినా సర్వజనుల పక్షమున వారి జీవితాల్లో క్షేమం కావాలన్నా ఆయన ఆత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన చేయొచ్చు. ఆయన ఆత్మ కొరకు కనిపెట్టు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతూ తాము చేసిన విశ్వాసఘాతక జీవితాన్ని బట్టి క్షమాపణ వేడుకుంటూ, అపవిత్ర కార్యాలను బట్టి పశ్చాత్తాపడుతూ క్షమాపణ వేడుకుంటూ ఆయన తట్టు తిరిగిన ఎడల, తమ అతిక్రమ కార్యాలను విడిచిన ఎడల సర్వలోకము తిరిగి ఆయన చేసినటువంటి మంచి స్థితికి తీసుకుని రాబడుతుందనే మాటని గ్రహించగలుగుతున్నాం. నేడు ఏ స్థితిలో ఉన్నావు? నీవే స్థితిలో ఉన్నావు? నేను ఏ స్థితిలో ఉన్నాను? మనం ఏ స్థితిలో ఉన్నాం? ఆయన బిడ్డలైన వారు ఏ స్థితిలో ఉన్నారు? సర్వజనులు ఏ స్థితిలో ఉన్నారు? ఒకసారి పరీక్ష చేసుకుని మనము
దిద్దుకొని ఆయన తట్టు తిరిగిన ఎడల మన క్షేమము ఎంతో దూరంలో లేదు. ఆయన తిరిగి మన తట్టు చూడడం ఒక క్షణపాటు చాలు, మనము పశ్చాత్తాపడిన ఎడల. కాబట్టి మనం ఆయన తట్టు చూచు, ఆయన వాక్యంలో మనల్ని మనం కడుక్కొనొచ్చు, మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ఆ యొక్క పరీక్షలో మరి కనబడినటువంటి ప్రతి అపవిత్రతను బట్టి పశ్చాత్తాపడుతూ ఆయన సన్నిధిలో చేరదాం, ఆయనకు సన్నిహితులుగా జీవిద్దాం. ఇంతవరకు యేసు దేవుని తెలియని వానిగా నువ్వు ఒకవేళ ఉంటే, తెలియని దానిగా ఒకవేళ నీవు ఉంటే, యేసు దేవుని తెలుసుకొని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనతో కలిసి జీవించడం ద్వారా ప్రతి విధమైనటువంటి శత్రువు, ప్రతి విధమైన సమస్య, ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన బాధ, ప్రతి విధమైన అంగహీనత, ప్రతి విధమైన బంధకము తొలగిపోయి నీవు స్వతంత్రుడుగాను, ఆరోగ్యవంతుడుగాను, శక్తిమంతుడుగాను, బలవంతులుగాను జీవించగలమని జ్ఞాపకం చేస్తే ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాను. ఒకసారి ఆయనలో పరీక్ష చేసుకుందాం. ఆయన కోరినట్టు జీవిస్తున్నామా లేదా? ఆ విధమైనటువంటి మనసు కలిగి పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వచ్చిన వారందరినీ, తన ప్రజలందరినీ, ఆయన్ను తెలుసుకోగోరుచున్న వారిని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి తన చేతి కార్యాలైన మానవులందరి పట్ల ఆయన కరుణ చూపించి ఒకసారి వారి తట్టు, వారి మీద జాలితో తన ముఖమును తిప్పుకొని ఈ లోకమును రక్షించాలని ప్రార్థిస్తూ ధ్యానం ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.